హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి స్వాగతం. సో ఈ వీక్లో లాస్ట్ డే ఫ్రైడే. ఈరోజు వీకెండ్ ఫ్యాక్టర్స్ కూడా మార్కెట్స్కి ఇబ్బంది పెట్టే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో మనకి చూస్తే మాత్రం లాస్ట్ నైట్ ఏదైతే మనకి గ్లోబ్ మార్కెట్స్ కానీ నికే అరౌండ్ 2% పెరగడం, అలాగే యూఎస్ మార్కెట్స్ రికార్డ్ హైయర్స్ దగ్గర క్లోజ్ అవ్వడం. సో ఇవన్నీ మనకి న్యూస్ పాజిటివ్తో మన మార్కెట్స్ కూడా మార్నింగ్ బోత్ ఇండిసెస్ స్వల్ప లాభాల్లో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే 23,671 దగ్గర ఒక 16 పాయింట్స్ గ్యాప్ అప్తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 53,483 దగ్గర అరౌండ్ ఒక 44 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. మార్కెట్స్ చూస్తే మాత్రం ఈక్విటీ మార్కెట్ క్రూడ్ ప్రైస్ బేస్ చేసుకునే మనకి ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. సో క్రూడ్ ప్రైసెస్ చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి 105 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో నిన్న నైట్కి ఒక స్టేజ్లో కొద్దిగా రికవర్ రావడంతో మార్కెట్స్ ఒకసారి పుంజుకున్నాయని చెప్పుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకునే మార్కెట్స్ నెక్స్ట్ ఇంకా కొంతకాలం కూడా యాక్ట్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీకి చూసుకుంటే మాత్రం లాస్ట్ 6 సెక్షన్స్ మీరు గమనిస్తే మాత్రం మేనేజింగ్ టెస్టర్స్ అని చెప్పి జరుగుతూ ఉంది. సో లోయర్ ఎండ్లో ఒక లెవెల్ అండ్ హయ్యర్ ఎండ్లో ఇంకో రేంజ్ లెవెల్ లాగా ట్రేడ్ మేనేజింగ్ చేస్తూ ఉందని చెప్పుకోవాలి. సో ఆ మేనేజింగ్ చూసుకుంటే మాత్రం 23,262 లోయర్ సైడ్ అండ్ 23,850 హయ్యర్ సైడ్. 20 DMA బార్ వాల్యూ హయ్యర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ చూస్తే మాత్రం స్వింగ్లో ఏదైతే ఉందో లాస్ట్ 6 or 7 సెక్షన్స్ చూస్తే మాత్రం ఇదే రేంజ్లో కొనసాగుతుంది. సో ఇన్ కేస్ హయ్యర్ సైడ్ని ఆ బ్రేక్ చేస్తే మాత్రం అక్కడ నుంచి 24,200కి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అపార్ట్ ఆఫ్ దట్ లోయర్ సైడ్ ఏదైతే ఉందో 23,262 అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 23,000 మార్క్ కానీ 22,800 కానీ ఆ రేంజ్కి వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీలో ఈరోజు గుడ్ థింగ్ చూస్తే మాత్రం మార్నింగ్ ఓపెన్ లో బోత్ ఆర్ సేమ్. 23,671 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ లో కూడా అదే మెయింటైన్ చేస్తూ బుల్స్కి ఒక పట్టుదల బిగించారు. బట్ మిడ్ ఆఫ్ ది డేలో మాత్రం చూస్తే మాత్రం ఆ ఏదైతే పట్టు బిగించారో రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో 20 DMA బార్ వాల్యూ 23,800. సో దాని ఏవో అట్లీస్ట్ ఒక 20 minutes క్యాండిల్ కానీ ఒక 15 minutes క్యాండిల్ కానీ బ్రేక్ ఇచ్చి దాన్ని క్లోజ్ అవ్వలేకపోతుంది. బికాస్ ఆఫ్ అదొక స్టిఫ్ రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తూ ఉంది. సో మేబీ నెక్స్ట్ వీక్ కూడా మీరు గమనిస్తే మాత్రం ఇది ఒక కాషియస్గా ఉండే ఆస్కారం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిన్న వచ్చిన లో అయితే ఉందో 23,596 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ అయితే మాత్రం 23,397 అనేది మనకి వెనస్డే వచ్చిన లో అది ఒక సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉంది. హయ్యర్ సైడ్ అయితే 20 DMAని మింగిల్ చేసిన తర్వాత 50 DMA బార్ వాల్యూ వస్తుంది. అంటే 24,000 మార్క్, అంటే 24,000, 20,300, 23,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా బుల్స్కి ఒక పరీక్షలాగా మనం మారింది. సో మేబీ ఇది బ్రేక్అవుట్ ఇస్తేనే మాత్రం మనకు ఫర్దర్గా మూవ్స్ అనేది చూసే ఆస్కారం ఉంటుంది. సో దీని తోడుకు మనకి యుఎస్ ఇరాన్ బేస్ చేసుకొని అగ్రిమెంట్స్ అవుతున్నాయి కాబట్టి ప్రతిసారి యూఎస్ఏ రియాక్ట్ అవుతా ఉంది. సో నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా, లవ్ బర్డ్స్, వార్ ఆగిపోయిందని సో ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. బట్ ఇరాన్ నుంచి మనకి ఏం స్టేట్మెంట్ రావట్లేదు. సో ఈ వీకెండ్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ అలా వచ్చి మార్కెట్స్ని పుంజుకుంటుందా లేదా అనేది డెఫినెట్గా వెయిట్ అండ్ వాచ్ చేయాలి. సో ఇన్ కేస్ అక్కడ నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మాత్రం ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్కి వెళ్ళే ఆస్కారం బోత్ ఇండిసెస్లో కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి చెప్పుకోవాలి. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1% ర్యాలీ అనేది ఈరోజు సింగిల్ డేలో చూడగలిగాం. మార్నింగ్ ఓపెన్లో ఒకటే ఉండే 53,483, అదే ఓపెన్ అదే లో. సో మనకి సెకండ్ హాఫ్ ఆ టైంలో చూస్తే మాత్రం మార్కెట్స్ కొద్దిగా డిప్ అయ్యాయి. బట్ ఒక 700 పాయింట్స్ ర్యాలీ దాకా హయ్యర్ సైడ్ కూడా వెళ్ళింది. సో దీని 20 DMA బార్ వాల్యూ కూడా కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ 54,300. సో మేబీ 54,300ని మింగిల్ చేస్తేనే ఫర్దర్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ మనకి కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. సో ఇది కూడా నిఫ్టీ లాగానే లాస్ట్ 6 సెక్షన్ నుంచి ఒక రేంజ్ కనిపిస్తుంది. 53,000 లోయర్ సైడ్ అండ్ హయ్యర్ సైడ్ వచ్చి 54,000. సో ఈ 1,000 పాయింట్స్లోనే దీనిది కూడా రేంజ్ కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనకి లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే HDFC బ్యాంక్. సో ఇది మనకి హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ బ్యాంక్ నిఫ్టీకి. సో అరౌండ్ 1.5% ర్యాలీ ఈరోజు చూడగలిగాం. ICICI బ్యాంక్ 1.5% ర్యాలీ, యాక్సిస్ బ్యాంక్ 2% ర్యాలీ, కోటక్ బ్యాంక్ 0.9% ర్యాలీ అనేది చూసే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. సో మనకి ఇందులో సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి రానున్న రోజుల్లో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ రోజుల్లో 53,483, అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం స్వింగ్ లో అయితే ఉందో 52,783 లోయర్ సైడ్. హయ్యర్ సైడ్ అయితే 54,361 20 DMA బార్ వాల్యూ, అది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 52,268 50 DMA మూవింగ్ వాల్యూ మనకి కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా దీన్ని బట్టే ఎగ్జిబిట్ అవుతుంది. సో మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం ఈరోజు 2126 షేర్స్ మనకి అడ్వాన్స్లో ఉంటే 1,536 షేర్స్ డిక్లైన్లో ఉందని చెప్పుకోవాలి.
సో ఈ రోజు బ్యాంక్ ని లాగింగ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం ప్రైవేట్ బ్యాంక్స్ 1.5% ర్యాలీ చూసాం. ఆటో అండ్ ఎఫ్ఎంజీజీ ఇవి అన్ని రియల్స్ గా 1% ర్యాలీ అనేది చూడగలిగాం. మీడియా రంగాల్లో 1.5% డౌన్, హెల్త్ కేర్ లో 1.4%, రియాలిటీ ఫార్మా మనకి ఈ సెక్టార్స్ మనకి డౌన్ లో ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవాలి. ప్రైవేట్ బ్యాంక్ లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ కూడా మనకి నష్టాల్లో లేదు, ప్రతి స్టాక్ లాభాలను ట్రేడ్ అయినాయి. యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఒక స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి. ఆటో రంగాల్లో చూసుకుంటే మాత్రం బాష్, అశోక్ లేలాండ్, సోనా బిఎండబ్ల్యూ, టీవీఎస్ మోటార్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం బజాజ్ ఆటో, ఎక్సైడ్, ఎంఐఎం లాంటి స్టాక్స్ లో మన నష్టాలు చూడడం మనం గమనిస్తుంది. ఎఫ్ఎంజీ స్పేస్ చూస్తే మాత్రం లాభాల్లో సో ఫ్లాట్ గానే క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. ఇది కూడా హెచ్యుఎల్, నెస్ట్లే, డాబర్, గోద్రేజ్ కన్జ్యూమర్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలనే చూసాం. సో నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన ఐటీసీ కొద్దిగా డౌన్ లో ట్రేడ్ అయింది. మ్యారికో, కోల్గేట్, రాడికో, కేతన్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. మీడియా రంగాల్లో చూసుకుంటే టిప్ మ్యూజిక్, సరేగమ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ఉన్నాయి. రియాలిటీస్ రంగాల్లో చూసుకుంటే మాత్రం లోదా, ఆదిత్య బిర్లా, ఓబీ రియాలిటీ లాంటి స్టాక్స్ లోనే లాభాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తున్నాం. ఫార్మా స్పేస్ చూసుకుంటే మాత్రం నష్టాల్లో ఆల్కెమ్, ఇప్కా ల్యాబ్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అయ్యి. లాభాలు వస్తే మాత్రం దివిస్, అబౌట్ ఇండియా, సిప్లా లాంటి స్టాక్స్ లో మనకి లాభాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. సో రిజల్ట్స్ యాక్షన్ చూసుకుంటే మాత్రం మనకి పాజిటివ్ ఉంటే నెగిటివ్ రియాక్షన్ స్టాక్స్ ఎక్కువగా ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవాలి ఈ రోజు నిన్నటి రిజల్ట్స్ తో. సో మనకి మ్యాక్స్ హెల్త్ కే 6.5% డౌన్ ఉంది. సన్ టీవీ చూస్తే మాత్రం అరౌండ్ 6.5%, అరవిందో ఫార్మా చూస్తే 5%, హోస్నా స్టాక్స్ చూసుకుంటే మాత్రం 5.5% డౌన్లోడ్ అని చెప్పుకోవాలి. బ్లాక్ డీల్స్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం జేఎస్డబ్ల్యూ సిమెంట్ స్టాక్ చూసుకుంటే మాత్రం 9% ఈ రోజు హ్యాండ్స్ షేర్ అయ్యాయి. బ్లాక్ డీల్ కూడా అయ్యే నిమిషం. పేటిఎం లాంటిలో కూడా 3.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి డౌన్ సైడ్ లో. బ్లాక్ డీల్ అయిన తర్వాత కూడా ఫైన్ ల్యాబ్స్ చూస్తే మాత్రం ఫ్లాట్ గానే మనకు క్లోజ్ అయింది. అరౌండ్ 149 లెవెల్స్ దగ్గర కూడా బ్లాక్ డీల్ అని చెప్పుకోవాలి. న్యూస్ తో యాక్ట్ అయిన స్టాక్ చూసుకుంటే మాత్రం ఎంటార్ టెక్నాలజీస్ 4% ర్యాలీ, అలాగే వ్యాక్టెక్ అయితే చూస్తే మాత్రం 4% ర్యాలీ ఈ స్టాక్ లో కూడా చూడగలిగాం. 52 వీక్ స్టాక్ చూసుకుంటే మాత్రం డి డెవలప్మెంట్ 523 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అరౌండ్ ఒక 5% ర్యాలీ. సో మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం ఈ స్టాక్ లో 480 ఆర్ 454 ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు డౌన్ సైడ్ లో. హయ్యర్ సైడ్ మాత్రం మేబీ మనకి ఇది 556 to 600 రేంజ్ లో మనకు కనిపిస్తా ఉంది. సో అనదర్ స్టాక్ చూసుకుందాం, డిక్సాన్ టెక్నాలజీ. చాలా రోజు ఖాతం మనకి చాలా కింద ట్రేడ్ అవుతున్న స్టాక్ బిలో 10,000 కి. సో అది ఈ రోజు చూస్తే మాత్రం 12% ర్యాలీ చూడగానే. ఈ ఒక్క రోజు చూస్తే మాత్రం 570 పాయింట్స్ పెరిగాయి. మార్నింగ్ ఓపెన్ చూసుకుంటే మాత్రం 11,285 నుంచి 11,860, అంటే అరౌండ్ ఒక 570 పాయింట్స్ ర్యాలీ అనేది ఈ రోజు స్టాక్ లో చూడగలిగాం. సో ఈ స్టాక్ ప్రస్తుతానికి అయితే 20 DMA ఎబో అండ్ 50 DMA నియరెస్ట్ గానే మనం ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో నెక్స్ట్ ఎక్స్చేంజ్ పాయింట్ చూసుకుంటే మాత్రం 200 DMA బార్ వాల్యూ కనిపిస్తుంది. సో 12,506. సో ఇక్కడ నుంచి కూడా మనకి స్టాక్ హై సైడ్ చూసుకుంటే మాత్రం 700 పాయింట్స్ పొటెన్షియల్ ఉంది కాబట్టి మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 11,000 కానీ 10,980 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఈ స్టాక్ బాగా పెరిగే ర్యాలీ మనకు కనిపిస్తా ఉంది. సో నెక్స్ట్ వీక్ కి మాత్రం డెఫినెట్ గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సో ఆ రేంజ్ కానీ బ్రేక్ అవుతానే ఫర్దర్ గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీస్ అనేది ఉంటే ఆస్కారం ఉంటుంది. లేదంటే స్టాప్ లాస్ పెట్టుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.